चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रेतुन स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः वैदग्ध्यवर्णकुटकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोत्थपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशं कमत्मनिसन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। चेत्यति बलो रामो लक्ष्मणश्च महाबलः राजानेति सुग्रीवो राघवेणाभिपालितः। दासोऽहं कौसलेन्द्रस्य रामस्याकृष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः। रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः। अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्य मैथिलीं समृद्धार्थो गमिष्यामि विशतां सर्वरक्षसाम्। धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वस्य रैनं जहिरामिणिं पापदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सना शुद्धां शशीतजटाजूटमुकुटां वरत्रासत्राणस्फटिकघटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरि ओम्। కిష్కింధాకాండము 50వ సర్గం. హనుమదాది వానర వీరులు ఆయా ప్రదేశములను వెదకుచు ఆకలి దప్పులకు లోనై వృక్ష బిలమునకు చేరుట, ఆ బిలమునందు పక్షులు రాకపోకలు సాగించుచుండుటను పక్షుల రెక్కలను తడిసియుండుటను గమనించిన మారుతి ఇతట నీళ్లు లభ్యమగును అని పేర్కొనుట, వారు అందరూ ఆ భయంకర గుహలో ప్రవేశించుట, అచట వారికి ఒక స్త్రీ తదాభ్యాం తు సంగమ్య హనుమాన్ కపిః విచినోతి స్మ వింధ్యస్య గుహాశ్చ గహనాని చ సింహ శార్దూల జుష్టేషు శిలాశ్చ సరితస్తథా విషమేషు నగేంద్రస్య మహాప్రస్రవణేషు చ. వానర ప్రముఖుడైన హనుమంతుడు తారునితో అంగదునితో కూడి వింధ్య పర్వతమునందలి గుహలను దట్టమైన అడవులను గాలించెను. ఇంకను ఆ మహాత్ముడు సింహములు పెద్ద పులులు సంచరించడి గుట్టలను గుబురులను నదీ తీరములను ఆ వింధ్యకు సంబంధించిన ఎగుడు దిగుడు నేలలను పెద్ద పెద్ద సెలయేళ్లు గల ప్రదేశములను అన్వేషించెను. ఆసేదుస్తస్య శైలస్య కోటిం దక్షిణ పశ్చిమాం తేషాం తత్రైవ వసతాం సకాలో వ్యత్యవర్తత సహి దేశో దురన్వేషో గుహా గహనవాన్ మహాన్. పిమ్మట వానరులు వింధ్యగిరిపై భాగమున గల నైరుతి దిశకు చేరిరి. ఆ ప్రదేశమున వసించుచుండగా వారి కాలములో ఎక్కువ భాగము అక్కడనే గడిచిపోయెను. పెద్ద పెద్ద గుహలతోడను దట్టమైన అరణ్యములతోడను నిండిన ఆ దిశయందు వారు కాలు మోపుటకును అసాధ్యముగా ఉండెను. తత్ర వాయుస్తః సర్వం విచినోతి స్మ పర్వతం పరస్పరేణ హనుమాన్ అన్యోన్యస్య విదూరతః. అయినను ఆ ప్రదేశమున వారు సమైక్య భావంతో ఒకరికొకరు తోడుగా ప్రక్కనే నడుచుచుండగా మారుతి ఆ పర్వతమును పూర్తిగా గాలించెను. గజో గవాక్షో గవయః శరభో గంధమాదనః మైందశ్చ ద్వివిధశ్చైవ సుషేణో జాంబవాన్ నలః అంగదో యువరాజశ్చ తారశ్చ వనగోచరః గిరిజాలా వృతాన్ దేశాన్ మార్గిత్వా దక్షిణాం దిశం విచిన్వంతస్తతస్తత్ర తదృశుర్వివృతం బిలం. గజుడు గవాక్షుడు గవయుడు శరభుడు గంధమాదనుడు మైందుడు ద్వివిధుడు సుషేణుడు జాంబవంతుడు నలుడు యువరాజైన అంగదుడు తారడు
మున్నగు వానరులు ఆ దక్షిణ దిశందు కొండలతో నిండిన ఆయా ప్రదేశములను వెదుకుచుండగా అక్కడ వారికి తెరువబడి ఉన్న ఒక బిలము అనగా గుహ కనపడెను. దుర్గం వృక్షబిలం నామ దానవేనాభిరక్షితం క్షుత్పిపాసా పరీతాశ్చ శ్రాంతాశ్చ సలిలార్థినః అవకీర్ణం లతావృక్షైః దదృశుస్తే మహాబిలం తతః క్రౌంచాశ్చ హంసాశ్చ సారసాశ్చాపి నిష్క్రమన్ జలార్ధ్రాశ్చక్రవాకాశ్చ రక్తాంగాః పద్మరేణుభిః. ఆ దుర్గము పేరు వృక్షబిలము. అది ఒక దానవుని అధీనములో గలదు. అక్కడకు చేరిన ఆ హనుమదాదులు మిక్కిలి అలసిపోయిరి, ఆకలి దప్పులకు లోనయ్యుండిరి. కనీసము దాహము తీర్చుకొనుటకై మంచి నీరైనను దొరికినా బాగుండునని తపన పడుచుండిరి. బాగుగా పరికించి చూసిన పిమ్మట ఆ మహాబిలము లతావృక్షములతో కప్పబడి ఉన్నట్లు వారు గమనించిరి. ఆ గుహ లోపలి నుండి క్రౌంచ పక్షులు, హంసలు, బెగ్గురు పక్షులు, చక్రవాకములు బయటికి వచ్చుచుండెను. ఆ పక్షులు నీటితో తడిసి ఉండెను. పద్మముల రేణువులు అంటుకుని ఉండుటచే అవి ఎర్రగా కనబడుచుండెను. తతస్తద్బిలమాసాద్య సుగంధి ద్వరతిక్రమం విస్మయ వ్యగ్ర మనసో బభూవుర్వానరర్షభాః సంజాత పరిసంకాస్తే తద్బిలం ప్లవగోత్తమాః అభ్యపద్యన్న సంహృష్టాః తేజోవంతో మహాబలాః. పిమ్మట ఆ వానరోత్తములు బిలము కడకు చేరిరి. ఆ బిలము నుండి సువాసనలు వచ్చుచుండెను. వారికి అందు ప్రవేశించుట అసాధ్యముగా తోచెను. ఆ స్థితిని చూచి వారు ఆశ్చర్యచకితులైరి. చక్కని తేజస్సులు గలవారు, మిక్కిలి బలశాలులు అయిన ఆ వానర ప్రముఖులు అతడికి చేరిన పిమ్మట దానిని బాగుగా పరికించి చూచిరి. అప్పుడు వారికి ఇది పాతాళ గుహయా లేక రావణుని మాయామందిరమా అను శంకలు కలిగెను. పక్షులు తడిసి ఉండుటను బట్టి వాటి రాకపోకలను అనుసరించియు అందు జలములు ఉండునని ఊహించిరి. అతడి ప్రతికూల పరిస్థితులకు వారు ఎంతయో నీరసపడిరి. నానాసత్వ సమాకీర్ణం దైత్యేంద్ర నిలయోపమం దుర్దర్శం అతిఘోరం చ దుర్విగాహం చ సర్వసః తతః పర్వత కోటాభో హనుమాన్ పవనాత్మజః అబ్రవీద్వానరాన్ సర్వాన్ కాంతార వనకోవిదః. ఈ బిలము పలు విధములకు ప్రాణులకు ఆవాసమై ఉన్నది. ఇది చూచుటకు భయంకరమై ఒక మహారాక్షసుని యొక్క భవనమును పోలి ఉన్నది. లోపలికి పోవుట కష్టసాధ్యమే అని వారందరూ తలపోసిరి. పర్వత శిఖరము వలె మహోన్నతుడు, ఎట్టి దుర్గమారణ్యముల ఎందేను సంచరించుటలో నిపుణుడు అయిన మారుతి ఆ వానరులందరితో ఇట్లు నుడివెను. గిరిజాల వృతాన్ దేశాన్ మార్గిత్వా దక్షిణాం దిశం వయం సర్వే పరిశ్రాంత నచ పశ్యామ మైథిలీం. పర్వత పంక్తులతో నిండిన ఈ దక్షిణ దిశ ఎందలి ప్రదేశములను అన్నింటినీ వెదికి మనము అందరము ఎంతయో అలసిపోయితిమి. అయినను సీతాదేవి జాడ తెలియలేదు. అస్మాచ్చాపి బిలాద్దంసాః క్రౌంచాశ్చ సహసారసైః జలార్ద్రాశ్చక్రవాకాశ్చ నిష్పతంతి స్మ సర్వతః మానం సలిలవానత్ర కోపో వా యది వా హ్రదః తథా చేమే బిలద్వారే స్నిగ్ధాస్తిష్టంతి పాదపాః. ఈ బిలము నుండి హంసలు, క్రౌంచ పక్షులు, బెగ్గురు పక్షులు, చక్రవాకములు తడిసిన రెక్కలతో అన్ని వైపుల నుండి బయటకు వచ్చినవి. పైగా ఈ బిలద్వారమునొద్ద గల వృక్షములన్నీను పచ్చని ఆకులతో కలకలలాడుచున్నవి. కావున ఇచట చక్కని జలములతో నిండిన బావి గాని మడుగు గాని తప్పక ఉండి తీరును. ఇత్యుక్త్వా తద్బిలం సర్వే వినిసుస్తిమిరావృతం అచంద్ర సూర్యం హరయో దదృశు రోమహర్షణం నిశామ్య తస్మాత్ సింహాశ్చ తాంశ్చ మృగపక్షిణః ప్రవిష్టా హరిశార్దూల బిలం తిమిర సంవృతం న తేషాం సజ్జతే చక్షుః న తేజో న పరాక్రమః వాయోరివ గతిస్తేషాం దృష్టిస్తమసి వర్తతే. హనుమంతుడు ఇట్లు పలికిన పిమ్మట ఆ వానరులు అందరూ ఆ బిలమున ప్రవేశించిరి. సూర్య చంద్రుల కిరణములు సోకని కారణముగా అచట చిమ్మ చీకట్లు ఆవరించి ఉండెను. దాన్ని చూడగానే వారికి గగుర్పాటు కలిగెను. ఆ కపి ప్రముఖులు ఆ చీకటి గుహలోనికి ప్రవేశించుచుండగా దాని లోపల నుండి సింహములు, వివిధములకు మృగములు, పక్షులు బయటికి వచ్చుచుండుటను గమనించిరి. వారు వాయువేగముతో లోనికి చకచకా వెళ్ళుచుండిరి. చీకటి యందును వారు చూడగలుగుచుండిరి. వెలుగునందు వలె అతిమిరమునందును వారి శక్తి సామర్థ్యములకు అడ్డు లేకుండును. వారి దృష్టి విశిష్టమైన దగుటచే వారు సహజముగానే అంతటను పరికింపగలుగుచుండిరి. తే ప్రవిష్టాస్తు వేగేన తద్బిలం కపికుంజరాః ప్రకాశం అభిరామం చ దదృశుర్దేశముత్తమం. ఆ వానరోత్తములు వేగముతో
పూర్తిగా ఆ గుహలోనికి చేరిరి. ఆ ప్రదేశమంతయు వెలుతురుతో నిండి ఉండెను. అది మిగుల మనోహరముగా ఉండెను. తతస్తస్మిన్ బిలేదుర్గే నానాపాదప సంకులే అన్యోన్యం సంపరిష్వజ్య జగ్ముర్యోజనమంతరం. ఆ బిలమునందు పలు విధములగు చెట్లు దట్టముగా అలుముకొని ఉండుటచే అది చొరరానిదై ఉండెను. అందువలన వారు పరస్పరము తమ చేతులను ఊతగాగొని తిన్నగా 1 యోజన దూరము ముందునకు వెళ్ళిరి. తే నష్ట సంజ్ఞాస్తృషితాః సంభ్రాంతాః సలిలార్థినః పరిపేతుర్బిలే తస్మిన్ కంచిత్ కాలం అతంద్రితాః తే కృశా దీనవదనాః పరిశ్రాంతాః ప్లవంగమాః ఆలోకం దదృశుర్వీర నిరాశా జీవితే తదా. తప్పికొని ఉండుట వలన వారిలో చురుకుదనము తగ్గి ఉండెను. అయినను దాహము తీర్చుకున్నటకై తహతహపడుచు అలసత్వమునకు తావీయక కొంత తడవు వేగముగా ముందునకు సాగిరి. ఆ వానర వీరులు మిక్కిలి అలసిపోయి ఆకలి దప్పులచే కృషించి ఉండిరి. వారు తమ జీవితములపై ఆశ వదులుకొని దీనవదనులై ఉండిరి. అట్టి స్థితిలో వారికి ఒక వెలుగు కనపట్టెను. తతస్థం దేశమాగమ్య సౌమ్యం వితిమిరం వనం దదృశుః కాంచనాన్ వృక్షాన్ దీప్త వైశ్వానరప్రభాన్ సాలాం స్థాలాంశ్చ పున్నాగాన్ కకుభాన్ వంజులాన్ ధవాన్ చంపకాన్ నాగవృక్షాంశ్చ కర్ణికారాంశ్చ పుష్పితాన్ స్తబకైః కాంచనైశ్చిత్రై రక్తైః కిసలయైస్తథా ఆపీడైశ్చ లతాభిశ్చ హేమాభరణభూషితాన్ తరుణాదిత్య సంకాశాన్ వైడూర్య కృతవేదికాన్ విభ్రాజమానాన్ వపుషా పాదపాంశ్చ హిరణ్మయాన్. వారు ఆ ప్రదేశమునకు రాగానే వారికి ప్రశాంతమైన ఒక వనము కనబడెను. అది వెలుతురుతో నిండి ఉండెను. అందలి వృక్షములు అగ్నిజ్వాలల వలె వెలుగొందుచు బంగారు కాంతులీనుచుండెను. అచట మద్ది తాళ పున్నాగములు ఏరుమద్ది చెట్లు అశోకములు ధవవృక్షములు చెంపకములు నాగవృక్షములు గన్నేరు చెట్లు మున్నగనవి బాగుగా పుష్పించి ఉండెను. చిత్రములైన బంగారు వన్నెగల పూలగుత్తులు ఎర్రని చిగురుటాకులు అల్లుకొని ఉన్న లతలు అచటి చెట్లకు ఆభరణములుగా విలసిల్లుచుండెను. అవి ఉదయ సూర్యకాంతులతో మెరయిచుండెను. వాటి వేదికలపై వైఢూర్యమునులు పొదగబడి ఉండెను. ఆ వృక్షముల కాండములు రజత కాంతులతో తలతలలాడుచుండెను. నీల వైఢూర్య వర్ణాశ్చ పద్మినీః పతగావృతాః మహద్భిః కాంచనైః పద్మైః వృతా బాలార్క సన్నిభైః జాతరూప మయైర్మత్స్యైః మహద్భిశ్చ శకచ్చపైః నళినీస్తత్ర దదృశుః ప్రసన్న సలిలావృతాః. అక్కడి సరస్సులు నీల వైఢూర్యముల వన్నెలతో విలసిల్లుచు పలు విధములగు పక్షులకు నిలయములై ఉండెను. బాలభానుని కాంతులతో చక్కని కేసరములతో ఒప్పుచున్న అతడి పద్మములు మనోజ్ఞముగా ఉండెను. ఆ సరస్సుల ఎందలి నిర్మల జలములలో బంగారు కాంతులీను మత్స్యములు అద్భుతములైన తాబేళ్లు సంచరించుచు కనువిందు గావించుచుండెను. అట్టి అందమైన సరస్సులను ఆ వానర ప్రముఖులు బాగుగా తిలకించిరి. కాంచనాని విమానాని రాజతాని తథైవచ తపనీయగవాక్షాని ముక్తాజాలా వృతాని చ హైమరాజత భౌమాని వైఢూర్య మణిమంతి చ దదృశుస్తత్ర హరయో గృహముఖ్యాని సర్వసః. పిమ్మట వారికి ప్రముఖములైన భవనములు కనపట్టెను. వాటి శిఖరములు బంగారముతోనూ వెండితోనూ నిర్మితములై ఉండెను. ఆ గృహముల కిటికీలు సువర్ణమయములై ముత్యాల జాలములతో విలసిల్లుచుండెను. వాటి నేలలన్నీను వెండి బంగారములతో నిర్మింపబడి వైఢూర్యములచే పొదుగబడి ఉండెను. పుష్పితాన్ ఫలినో వృక్షాన్ ప్రవాళ మణిసన్నిభాన్ కాంచన భ్రమరాంశేవ మధూని చ సమంతతః. అతడి వృక్షముల పువ్వులు పగడముల వన్నెలను పండ్లు మణుల కాంతులను విరజిమ్ముచుండెను. తుమ్మెదలు నిగనిగలాడుచు మకరందములను గ్రోలుటకై వాటి మీద వాలి ఉండెను. మణికాంచన చిత్రాని శయనాన్యాసనాని చ మహార్హాని చ యానాని దదృశుస్తే సమంతతః హైమరాజత కాంస్యానాం భాజనానాం చ సంచయాన్ అగరూణాం చ దివ్యానాం చందనానాం చ సంచయాన్ శుచీన్యభ్య వహార్యాని మూలాని చ ఫలాని చ మహార్హాని చ పానాని మధూని రసవంతి చ దివ్యానాం అంబరాణాం చ మహార్హానాం చ సంచయాన్ కంబలానాం చ చిత్రాణాం అజినానాం చ సంచయాన్ తత్ర తత్ర చ విజ్ఞప్తాన్ దీప్తాన్ వైశ్వానరప్రభాన్ దదృశుర్వానరాః శుభ్రాన్ జాతరూపస్య సంచయాన్. ఆ భవనముల యందు అంతటను గల తల్పములు ఆసనములు బంగారముతో మణులతో నిర్మితములై చిత్ర విచిత్రములుగా ఉండెను. అతడి వాహనములు అమూల్యములు.
అతడి బంగారు వెండి కంచు పాత్రలు అన్నీను అపూర్వములు. అగరు చందన పరిమళములు దివ్యములు. కందమూల ఫలాది ఆహార పదార్థములు అన్నీను మధురములు. అతడి పానీయములను తేనెలను మిగుల రుచికరములు శ్రేష్టములు. అతట కనబడుచున్న వస్త్రములు దివ్యములు అమూల్యములు. కంబలములు మృగచర్మములు చిత్ర విచిత్రములు. అక్కడ ఉంచబడిన దీపములు అగ్నికాంతులను ప్రసరింపజేయుచుండెను. నిగ్గుదేలిన అతడి మేలిమి బంగారు రాసులు ఆ ప్రదేశమునకే వన్నె తెచ్చుచుండెను. ఈ దృశ్యములు అన్నీను ఆ వానరులకు సంతోషమును గూర్చెను. తత్ర తత్ర విచిన్వంతో బిలే తస్మిన్ మహాబలాః దదృశుర్వానరాః శూరాః స్త్రియం కాంచిత దూరతః తాం దృష్ట్వా సంత్రస్తాః చీర కృష్ణాజినాంబరం తపసీం నియతాహారాం జ్వలంతీమివ తేజసా విస్మితా హరయస్తత్ర వ్యవాతిష్టంత సర్వసః పప్రచ్చ హనుమాంస్తత్ర కాశీత్వం కప్యవా బిలం. మిగుల బలశాలులైన వానర వీరులు ఆ గుహయందు పలు ప్రదేశములను వెదికిన పిమ్మట సమీపముననే ఉన్న ఒక స్త్రీని చూచిరి. ఆమె కృష్ణాజినమును వస్త్రముగా ధరించి ఉండెను. ఆహార నియమములను పాటించుచుండుటచే ఆ తాపసి తేజోరాశిగా విలసిల్లుచుండెను. ఆ దివ్య స్త్రీని చూచి ఆ వానరులు సంభ్రమాశ్చర్యములకు లోనై దూరముననే ఉండిపోయిరి. అప్పుడు హనుమంతుడు, అమ్మా నీవెవరు, ఈ గుహ ఎవరిది అని ఆమెను అడిగెను. తతో హనుమాన్ గిరిసన్నికాసః కృతాంజలిస్తాం అభివాద్య వృద్ధాం పప్రచ్చ కాత్వం భవనం బిలం చ రత్నాని హేమాని వదస్వ కస్య. పర్వతాకారుడైన హనుమంతుడు అంజలి ఘటించి వృద్ధురాలైన ఆ తాపసికి ప్రణమిల్లి ఇట్లు అర్థించెను. మాత, ఎవరమ్మా నీవు? ఈ భవనము గుహ ఈ బంగారు రత్నాల రాసులు ఎవరివి? దయతో తెలుపుము. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే కిష్కింధాకాండే 50 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణ నందలి కిష్కింధాకాండమునందు ఇది 50వ సర్గము.